పడితే కాలనీలో రోడ్లు చిత్తడి అవుతున్నాయి. బస్తీలలో డ్రైనేజీ వాటర్ రోడ్డు పైన పాకుతున్నాయి. వర్షపు నీళ్లు వెళ్లే రెయిన్ వాటర్ పైపులు పనిచేయకపోవడం, డ్రైనేజీ పొంగి పొర్లుతుండటంతో ప్రధాన కాలనీలన్నీ మూసీ నదిని తలపిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు అడుగు తీసి అడుగు వేయాలంటే ఇబ్బందిగా ఉందంటున్నారు జనం. జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ 57వ డివిజన్ అల్మాస్గూడ పరిధిలోని తిరుమల నగర్ రోడ్ నెంబర్ 2లో డ్రైనేజీ పొంగి వరదలా పడుతుండటంతో దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న కాలనీవాసులు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ వర్షాలు కురవడం వల్ల డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో పైనుంచి వచ్చే డ్రైనేజీ వాటర్ కాలనీలలో ప్రవేశించడంతో పాటు ఇంట్లోకి చేరి దుర్వాసన వస్తుందని చాలా ఇబ్బందులు గురవుతున్నామని కాలనీ ప్రజలు తమ ఆవేదన వెల్లబుచ్చుకున్నారు. బడంగ్పేట్ సర్కిల్ అధికారులకు, అధికార పార్టీ నాయకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని అసహనం వ్యక్తం చేశారు. కాలనీ అధ్యక్షుడు అండేకర్ వెంకటేష్ మాట్లాడుతూ ఓట్లు వేయడానికి మాత్రమే ప్రజలు గుర్తొస్తారా? మా బాధలు పట్టవా? ఇదేనా ప్రజాపాలన? ఈ నరకం నుంచి మాకు విముక్తి ఎప్పుడు కల్పిస్తారు? సమస్యలున్నప్పుడు ప్రజలు గుర్తుకు రారా అని ప్రశ్నించారు. వర్షాకాలం ప్రారంభంలోనే ఇంతలా సమస్య ఉంటే రాబోయే రోజుల్లో ఇలాంటి ఇబ్బందులతో భయాందోళన కలిగిస్తుందని అన్నారు. మున్ముందు భారీ వర్షాలకు ఈ డ్రైనేజీ మురుగునీరుకు తోడు దోమల బెడద ఎక్కువగా అవుతుందని, దానితో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రభుత్వ నాయకులు ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ తిరుమల నగర్ ఫేజ్ 1 అధ్యక్షుడు అండేకర్ వెంకటేష్, కాలనీ ప్రధాన కార్యదర్శి రేగోజు నరసింహాచారి, కోశాధికారి బెల్టే విజయ్ కుమార్, మహిళలు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా తిరుమల నగర్ రోడ్ నెంబర్ 2 ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఫుల్ వాటర్ వస్తుంది సార్. మొత్తం మురికిలో మేము ఉంటున్నాము. అసలు రోజు రోజుకి ఇంకెక్కువైతుంది కానీ సమస్య తక్కువ అవ్వట్లేదు. అసలు ఇలాంటివి ఈ సమస్య పైన మేము మున్సిపల్ ఆఫీస్ కూడా వెళ్ళినాం, పలుసార్లు వెళ్ళినాం, అయినా పట్టించుకోవట్లేదు. ఈ సమస్య ఎలా తిరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు సార్. కలిసినాం సార్, కానీ పలుసార్లు కలిసినా కానీ వాళ్ళు రెస్పాన్స్ అనేది లేదు మున్సిపల్ ఆఫీస్లో. రోజు 5 days 2 days 5 days కమిషనర్ సార్ అంటే చేయిస్తాము అని అన్నారు. తిరుమల నగర్ రోడ్ నెంబరు 2 1 మాకు చాలా ఇబ్బంది ఉంది. రోజు నీళ్ళ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరిని అడిగినా ఎవరు పట్టించుకుంటలేరు. పోతూనే ఉన్నాం, మున్సిపల్ దగ్గరికి పోయినాం, ఏడు పోయినా ఎవరు పట్టించుకుంటలేరు. దిగలేకపోతున్నాం, మేము కాళ్ళ నొప్పులతోటి కిందికి రాగలేకపోతున్నాం. వర్షం వచ్చిందని మేము బయటకు రాలేము. ఈ వారం 15 రోజుల నుంచి అయితే మరీ బయటకు వస్తలేము, అంత ఇబ్బంది ఉంది. చిన్న చిన్న పిల్లలు, పెద్దలు రావాలన్నా కానీ ఇబ్బంది అయింది. ముసలోళ్ళు, అదే దోమలు ఎక్కువైనాయి, కుక్కలు ఎక్కువైనాయి, ఏ వెహికల్ పోతలేవు. అసలు మాకు చాలా ఇబ్బంది. నిత్యము డ్రైనేజ్ సమస్య, రోడ్ల నుంచి వచ్చేటటువంటి వాటర్ సమస్య కోసం దాదాపు 10 సంవత్సరాల నుండి రోడ్ నెంబర్ 25 నుంచి ఇక్కడ స్లోప్ ఉండడంతో అక్కడ పడ్డటువంటి వర్షం కానీ, డ్రైనేజ్ వాటర్ పొంగినటువంటి డ్రైనేజ్ వాటర్ కానీ రోడ్ నెంబర్ 1కి వచ్చేసి ఇక్కడ సముద్రంగా ఏర్పడుతుంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా కలవనటువంటి అధికారులు లేరు, కలవనటువంటి పాలకులు లేరు. ఎప్పుడు కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకని ఎవరు కూడా ఎందుకు చెప్తా ఉన్నారు దొరకదు అనే ఉద్దేశంతో రోడ్ నెంబర్ 1 దాదాపు 4 సంవత్సరాల క్రితం టెండర్ పెట్టించాము. తిరుమల నగర్ మొత్తం కూడా రోడ్లు అయిపోయి, తిరుమల నగర్ స్టార్టింగ్ పాయింట్ ఉన్నట్టు రోడ్ నెంబర్ 1ని టెండర్ పెట్టించిన తర్వాత దీని వార్డ్ నెంబర్ తప్పు పడ్డదని చెప్పేసి ఈ టెండరు అగమ్య గోచరానికి గురైపోయి అది ఎక్కడ పోయిందో టెండరు ఎవరు ఎత్తుకపోయారో కూడా ఇప్పటివరకు నామరూపాలు లేకుండా పోతా ఉన్నాయి. ఈ డ్రైనేజ్ సమస్య కోసం 25 నుంచి వచ్చేటటువంటి వాటర్ తోటి ఈ రోడ్ నెంబర్ 1 నుంచి 5 వరకు ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు పాపానికి ఎన్నడో గతంలో పాపం చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఎందుకు చెప్తా ఉన్నానంటే దాదాపు వర్షం వచ్చినప్పుడు కానీ డ్రైనేజ్ బొంగుతో కానీ ఇళ్ళలో పోకుండా ఒక 4 ఫీట్ల హైట్ తోటి అలా వాళ్ళ ఇంటి ముందర వాటర్ స్టాగ్నేషన్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఇండ్లలో పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ వెదర్ సమస్యతోటి డెంగ్యూ ప్రాబ్లం కూడా చాలా మంది నిన్నమని దాదాపు 7-8 మందిని హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. డెంగ్యూ సమస్య వస్తూ ఉన్నది. దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి, మేము మన జోనల్ కమిషనర్ గారు కలిసినాము, వినతిపత్రం ఇచ్చినాము, ఎస్సీ గారు కలిసి మేము సమస్యను వివరించినాము, డిఈ గారి సమస్య వివరించినాము, ఏఈ గారి సమస్య వివరించినాము. ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించి కానీ ఈ ప్రాబ్లం రెక్టిఫై చేస్తామని కూడా హామీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ దయచేసి మరి ఎందుకో సంస్థలి ప్రేమ చూపుతా ఉన్నారు. తిరుమల నగర్ ఫేజ్ 1ని ఏ పాపానికి మీకు గురైనమో సంస్థలి ప్రేమ చూపుకుంటూ దీన్ని ఎందుకో అంటరానితనంగా ఈ కాలనీని మేము మళ్ళీ అన్ని ట్యాక్సులు మేము కడుతూనే ఉన్నాం అందరితో పాటు.
కానీ అందరూ రాజవైభవాలు అనుభవిస్తూ ఉన్నారు. మేము మాత్రం ఇక్కడ పాపానికి గురై రోజు ఇంట్లో పండుకోకుండా ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఇళ్ళకి వాటర్ వస్తుందో తెలియనటువంటి పరిస్థితులు జీవనం సాగిస్తూ ఉన్నాం. రోజు పండుకుంటే కూడా ఎప్పుడైనా వర్షం వస్తే ఇళ్ళకి వాటర్ వస్తుందేమని చెప్పేసి భయంతో బిక్కు అనుకుంటూ నిద్రలు లేకుండా కూర్చొని దానికోసం మేము వర్షం వస్తుందా రాదా అని చూసుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పటికైనా అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి మాకున్నటువంటి సమస్యను వెనువెంటనే పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. దయచేసి మీ అధికారులకు కాళ్ళు మొక్కి చెప్తా ఉన్నాము. మా కాలనీ తరపున దయచేసి మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని అనాథాలకు లేక చేయకండి. అందరి కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రజలు లేక మమ్మల్ని కూడా ఆ ప్రజల్లో కలపండి అని వేడుకుంటున్నాం. తిరుమల నగర్ రోడ్ నెంబర్ 2 ఫేజ్ 1లో మేము ఉంటున్నాము. 10 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ వాటర్ లీక్ అవడం వల్ల మా ఇంట్లో నుంచి బయటికి మనుషులు పోవడానికి లేదు, రావడానికి లేదు. అట్లా మాకు రోడ్ నెంబర్ 2 నుంచి 1 వరకు అయితే చాలా తీవ్రంగా ఉంది ఆ పరిస్థితి. ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి వెళ్ళేదే లేదు వర్షం వచ్చిందంటే. ఒక 2 గంటల వరకు వాటర్ అట్లే నిలబడి స్లోగా నీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ డ్రైనేజ్ ఒక 2 ఫీట్ల దాకా నిలబడిపోతుంది. దాని రోజు మార్నింగ్ మేము గంట సేపటి దాకా ఎత్తి బయటకు పోయాల్సి వస్తుంది. మేము రోజు ఇదే పరిస్థితి ఎదుర్కోవాలా. పిల్లల్ని కాలేజీకి పంపించాలి, ఎలా పంపించాలి, ఎలా ఉండాలి? మురికి వానల వాసన భరించలేకపోతున్నాం. మేము ఏం పాపం చేసినాం ఈ కాలనీలో ఇల్లు కొనుక్కొని? మాకైతే విరక్తి పుట్టి ఇల్లు నుంచి కాలనీ నుంచి పారిపోవాలన్నంత భయం వేస్తుంది. దయచేసి మీరు వచ్చి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం. అధికారులు ఇప్పటికైనా మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ దయచేసి ఈ ప్రాబ్లం నుంచి మమ్మల్ని విముక్తి పొందించండి.